నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎం వెంకటేశ్వరరావు గారు రచించిన రోల్ మోడల్ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. శారదకి ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకి మెలకు వచ్చింది. ప్రతిరోజు ఆ సమయానికి నిద్రలేచే ఆమె భర్త శ్రీనివాసరావు ఆదమర్చి నిద్రపోతున్నాడు. నీలిరంగు బల్బు వెలుగులో మురిపంగా భర్తని చూస్తుందామె. సుదీర్ఘమైన ఆలోచనలోకి వెళ్ళిపోయింది. 6 అడుగుల ఆజానుబాహు, మంచి రంగు, కోలమొహం, నిరంతరం తను చురుగ్గా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని అదే వేగంతో పనిచేయించే నైజం, నిజాయితీ ఒక పక్క అయితే, ఆలోచన, ఆహార్యం, ఆరోగ్య విషయాల్లో క్రమం తప్పని అలవాట్లు, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ విచక్షణ కోల్పోని విలువలు మరో పక్క. ఉద్యోగ జీవితంలో ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, ప్రమోషన్లు అందుకున్నా తొణకని బెనకని నిగర్వి. కాకపోతే మనిషి మాటల్లో, చేతల్లో వేగం. ఆయనలో ప్లస్సులు మైనస్లు బేరీజు వేసుకుంటే ప్లస్సులదే పైచేయి అవడం, డబ్బుకి హోదాకి కొదవలేకపోవడంతో జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. జాతీయ బ్యాంకులో క్రింది స్థాయి నుండి తెలివితేటలతో మేనేజర్ స్థాయికి ఎదిగాడు శ్రీనివాసరావు. తన ఎదుగుదలకి కారణమైన సంస్థ ఎదుగుదలకి సిన్సియర్గా తన వంతు పాత్ర పోషించి ఎంతోమందికి ఆసరా కల్పించాడు శ్రీనివాసరావు. కొడుకు అభిరామ్, కోడలు అర్చన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. హైదరాబాదులోనే 2 ఉద్యోగాలు. కూతురు స్నిగ్ధ, అల్లుడు రవి ఇద్దరు డాక్టర్లే. ఆస్ట్రేలియాలో ఉంటారు. పదవి స్థాయిలో శ్రీనివాసరావుదే పైచేయి కావడం వల్ల పిల్లల ఫీలింగ్స్ పలు పర్యాయాలు హర్ట్ అయినా ఆయన మీదున్న గౌరవంతో, బాల్యం నుండి అలవాటు పడ్డ భయంతో ఇప్పటికీ ఆయన మాటకి ఎదురు చెప్పరు. పెళ్లికి ముందు స్నిగ్ధ అమెరికాలో ఇంటర్నల్ మెడిసిన్ చదువుతానంటే మన దేశంలో లేని చదువులా, మన దేశంలో లేని ఉద్యోగాలా అవన్నీ అంటూ ఇక్కడే జనరల్ మెడిసిన్ డిఎన్బి చేయించి యూపీఎస్సీ రాయించాడు. స్నిగ్ధ ఆ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై రైల్వే డాక్టర్గా ఉద్యోగం తెచ్చుకుంది. ఆ తర్వాత రవితో పెళ్ళి. తర్వాత ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్ళిపోవడంతో అక్కడ తనకి ఇష్టమైన ఇంటర్నల్ మెడిసిన్లో చేరడము జరిగిపోయాయి. అభిరామ్ కూడా తండ్రి ముందు మాట్లాడలేడు. అమెరికా వెళ్ళే ఆఫర్ వచ్చిందని తల్లి ద్వారా తండ్రికి తెలియజేశాడు. ఎందుకు శారదా, భార్యాభర్తలిద్దరికీ ఇక్కడే మంచి ఉద్యోగాలున్నాయి, నేను సంపాదించేదంతా వాళ్ళ కోసం కాదా అని తోసిపుచ్చాడు. అప్పటినుంచి అభిరామ్, అర్చన ఇద్దరూ ఆయనతో మాటలు తగ్గించేశారు. పగలు ఉద్యోగాలకి వెళ్ళడం, రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి రావడం, ఎంతో అవసరమైతే తప్ప తండ్రితో తడిపొడి మాటలు మాట్లాడడం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం హడావిడే. 4 గంటలకే లేచి వాకింగ్, యోగా చేసి 8 గంటలకల్లా వార్తాపత్రికలు తిరగేసి కాలకృత్యాలు ముగించుకొని 9 ఆఫీస్కి బయలుదేరే శ్రీనివాసరావు కొడుకు కోడలు కూడా ఉదయాన్నే నిద్రలేస్తారనుకుంటాడు. శని ఆదివారాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్ టైంలో కొడుకుతో, అభి ఏంట్రా లావ్ అవుతున్నావు, ఉదయాన్నే లేచి నాతో వాకింగ్కి రారాదు అన్నారు శ్రీనివాసరావు. ట్రెడ్మిల్ మీద రోజు ఉదయం 1 గంట నడుస్తున్నా డాడీ, ఉదయాన్నే న్యాచురల్ ఎయిర్లో నడిస్తేనే బాగుంటుంది, ఊపిరితిత్తులకి ఓజోన్ కూడా అందుతుంది అన్నాడు. తెల్లవారుజామున 4 గంటలకా అని అర్చన అవాక్కయింది. అభివైపు చూసి పెదవి విరిచింది. ఆ దృశ్యం శారద కంటపడ్డది. అప్పటినుంచి శని ఆదివారాల్లో లంచ్ డిన్నర్ సమయాల్లో కూడా తండ్రితో కలవకుండా తప్పించుకోవడం కోసం బయటికి వెళ్ళడమో, లేకపోతే తండ్రి కంటే ముందో ఆయన వెనకో తినడం చేస్తున్నారు. కొడుకు కోడల్లో వచ్చిన ఈ మార్పుని శ్రీనివాసరావు గమనించాడు. అభి, అర్చన ఇద్దరూ ఏమైపోయారోయ్, 10 గంటలైనా ఇంకా బ్రేక్ఫాస్ట్కి రారేంటి అన్నారు భార్యతో. రాత్రి సినిమాకి వెళ్ళొచ్చినట్టున్నారు, పడుకున్నారులేండి, వాళ్ళు తర్వాత టిఫిన్ చేస్తారులేండి అని చెప్పింది శారద. ఏమిటోయ్ అలవాట్లు అదుపు తప్పుతున్నాయి అంటూ శారద వద్దంటున్నా వినకుండా మేడ మీదకెళ్ళి, రే అభి అని తలుపు మీద తట్టాడు. కాసేపటికి నిద్రమత్తులో అస్తవ్యస్తపు దుస్తుల్లో వచ్చిన అర్చన మామగారిని చూసి తలుపు చాటుకెళ్ళి, మేం వస్తాం, మీరెళ్ళండి
అని మొహం మీదే తలుపేసింది. వేగంగా కిందికొచ్చిన శ్రీనివాసరావు తన అసహనాన్నంతా భార్య మీద ప్రదర్శించాడు. నేనంటే మీకు కోపం వస్తుంది కానీ వాళ్ళు మనంత అయ్యారు. పిల్లల విషయంలో వాళ్ళ తిండి, నిద్ర, చదువు, కెరీర్ విషయాల్లో పదే పదే మనం జోక్యం చేసుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి? అభికి భార్య వచ్చింది, సంసారం ఏర్పడింది. వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకునే వయసు వచ్చాక చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంకా మన ప్రమేయం అవసరమా? చూసి చూడనట్టు ఉండాలి. లేకపోతే మన గౌరవం మసకబారిపోతుంది, మనస్పర్ధలు వస్తాయి. ఆ తర్వాత మీ ఇష్టం అంది. ఇదంతా నిన్నటి వరకు ఉన్న ఇంటి పరిస్థితి. శారదకిప్పుడు కొత్త భయం పట్టుకుంది. అదేమిటంటే భర్త వేగానికి ఇన్నేళ్ళు ఉద్యోగ వ్యాపకం ఉండబట్టి సరిపోయింది. నిన్నటితో శ్రీనివాసరావుకి 60 ఏళ్ళు నిండడంతో ప్రభుత్వం ఉద్యోగ విరమణ ఇచ్చేసింది. ఇంతకాలం కొడుకు తండ్రి మాటకి ఎదురు చెప్పలేకపోయినా తల్లి దగ్గర తన అసహనాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించేవాడు. కోడలైతే చాటుగా మామగారిని అనరాని, వినరాని మాటలు శారద చెవినబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇవాటి నుండి ఈయన వేగాన్ని ఎలా భరించాలో మంచం మీద కూర్చున్న శారద ఆలోచనల్లో ఉండగానే శ్రీనివాసరావు కూడా నిద్రలేచి కూర్చున్నాడు. తననే చూస్తున్న భార్యతో, ఏమిటోయ్ ముందే లేచావా? నాకు బాగా నిద్ర పట్టేసింది, నన్ను లేపొచ్చుగా అన్నాడు. ఇవాల్టి నుండి తొందరగా లేపాల్సిన హడావిడి లేదుగా, ఇంకా కాసేపు పడుకోండి, నెమ్మదిగా లేవచ్చు అంది శారద. ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేనంత మాత్రాన నా అలవాట్లు మారతాయనుకున్నావా శారదా? నువ్వు నాతో వాకింగ్కి రావచ్చుగా అన్నాడు శ్రీనివాసరావు. అమ్మో, ఈ చల్లో నా వల్ల కాదు బాబు అంటూ దుప్పటి కప్పుకుంది. ప్రతిరోజు కంటే ఆ రోజు మరో గంట సేపు ఎక్కువగా రిలాక్స్డ్గా వాకింగ్ చేసి ఇంటికి చేరుకున్నాడు శ్రీనివాసరావు. భార్య ఇచ్చిన వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెబుతూ ఉంటే మరో గంట గడిచింది. ఎందుకో నిన్నటి వరకు ఉన్న వేగవంతమైన జీవితాన్ని ఆకస్మికంగా ఆపేసి ఇవాల్టి నుండి విశ్రాంతి తీసుకోమండం ఏమీ బాగోలేదోయ్ అన్నాడు శారదతో. అలా ఎందుకు అనుకుంటారు? ఇన్నేళ్ల పరుగు జీవితానికి రెస్ట్ దొరికిందనుకోండి. మీద పడుతున్న వయసుకి 60 ఏళ్ళు వచ్చాయి. మనసుకి, వయసుకి విశ్రాంతి అవసరమనేగా ప్రభుత్వం మీకు రిటైర్మెంట్ ఇచ్చింది. నిన్నటి వరకు చేసిన అదే పని 60 ఏళ్ళు రాగానే ఆపేయమండం అన్యాయం కదా? అన్నీ తెలిసిన మీకు న్యాయాల గురించి నేనేం చెప్పేది? నన్ను చూడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నానో. అసలు 60 ఏళ్ళు అనేది ఒక వయసా? ఇవాళ కోల్డ్ నుండి క్యాన్సర్ వరకు వైద్యం, మందులు మనిషి జీవన ప్రమాణాల్ని పెంచుతున్నాయి. రాజకీయ నాయకుల్ని చూడు, అన్ని కీలక రంగాల్లో తలలు పండిన వాళ్లే. వాళ్ళకి లేని ఈ వయోపరిమితి మాలాంటి ఉద్యోగస్తులకే ఎందుకు? తమరు రిటైర్ అయి 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే బోర్ కొడితే ఎలా మహాశయ? ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలంతే. లేచి స్నానం చేసి రండి, కలిసి టిఫిన్ తిందాం అంది శారద. రోజు ఈ టైంకి ఆఫీస్కి బయలుదేరుతూ ఉండేవాణ్ణి అని గతాన్ని వదలకుండా తలుచుకుంటూ బాత్రూంకి వెళ్ళాడు శ్రీనివాసరావు. కాలహరణం. ఇప్పుడు శ్రీనివాసరావుకి పెద్ద సమస్య కూర్చుంది. హాల్లో కూర్చొని టీవీ, న్యూస్ చూస్తున్నాడు. 4-5 న్యూస్ పేపర్లు చదువుతున్నాడు. ఒకరోజు, ఏమండి, అభి మన కోసం కేరళ టూర్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తానంటున్నాడు, వెళదామండి అంది శారద. భార్య ఉత్సాహాన్ని ఇన్నేళ్లు పట్టించుకొని శ్రీనివాసరావు కాదనకుండా సరేనన్నాడు. అలా మరుసటి నెలలో తిరుపతి, ఆ తర్వాత కాశీ, వరుసగా ప్రతీ నెల ఏదో ఒక పుణ్యక్షేత్రానికో విహార స్థలానికో తల్లిదండ్రుల్ని పంపిస్తున్నాడు కొడుకు. 6 నెలలు తిరిగేసరికి కాశీ నుండి కన్యాకుమారి, వైష్ణోదేవి, చార్ధామ్, నేపాల్, పశుపతినాథ్ ఆలయం వరకు అన్ని యాత్రలు పూర్తి చేశారు శ్రీనివాసరావు, శారద. తర్వాత స్నిగ్ధ, అల్లుడు ఆస్ట్రేలియా రమ్మంటే 3 నెలలు అక్కడికి వెళ్ళొచ్చారు. ఇన్నేళ్ల ఉద్యోగ జీవితంలో 1-2 సార్లు తిరుపతి, భద్రాచలం తప్ప భార్యా పిల్లలతో మరెక్కడికి వెళ్ళని శ్రీనివాసరావుకి భార్యతో కలిసి ప్రయాణాలు చేయడం రిలీఫ్గా అనిపించింది.
ఆస్ట్రేలియా నుండి వచ్చిన రెండో రోజు రాత్రి ఎప్పుడూ తండ్రితో ఎదురుపడి మాట్లాడిన అభిరామ్ హాల్లో తండ్రి దగ్గరకు వచ్చాడు. డాడీ, అర్చనకి నాకు అమెరికా వెళ్ళే ఆఫర్ వచ్చింది. కంపెనీలే పంపుతున్నాయి. ఇంకో 2 నెలల్లో వెళ్తున్నాం అని చెప్పాడు. ఎప్పుడూ తల్లి ద్వారా వర్తమానాలు పంపే కొడుకు ఈసారి ధైర్యంగా తన దగ్గరకు వచ్చి అలా ధైర్యంగా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపించలేదు శ్రీనివాసరావుకి. అమెరికాలో ఎవరు ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎవరి మీద కాల్పులు జరుపుతారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజుకో వార్త చూస్తున్నాం. అలాగే ట్రంప్ విధానాల వల్ల ఏ కంపెనీ ఎవరిని ఎప్పుడు ఉద్యోగంలో నుంచి తీసేస్తుందో కూడా తెలియడం లేదు అంటున్న శ్రీనివాసరావుతో అర్చన వచ్చి వాదన ప్రారంభించింది. ఇప్పుడు ప్రెగ్నెంట్వి కదమ్మా, డెలివరీ అయ్యాక వెళ్ళండి అంది శారద. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మాకు ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. ఇప్పుడు 4వ నెలే కదమ్మా, డెలివరీ టైంకి మీరే అక్కడికి రండి. పుట్టబోయే పాపకో బాబుకో అక్కడ సిటిజన్షిప్ వస్తుంది అన్నాడు అభి. మీరిద్దరూ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక నా పర్మిషన్తో పనే ఉంది అని లేచి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఆ రోజు రాత్రి భార్యతో, స్నిగ్ధకి ఇంతవరకు పిల్లలు లేరు. తొలిసారి కోడలికి మనింట్లోనే డెలివరీ అయితే బాగుంటుంది. మాతృదేశ పౌరసత్వం కంటే పరాయి దేశం పౌరసత్వమే గొప్పదా? డెలివరీ అయ్యాక వెళ్ళమని మరోసారి నువ్వే వాళ్ళకి సర్ది చెప్పు శారదా అన్నాడు శ్రీనివాసరావు. మర్నాడు శారద కొడుక్కి కోడలికి చెప్పి చూసింది. కానీ ఫలితం శూన్యం. ఆ రోజు మధ్యాహ్నం కొడుకుతో తనే, ఇప్పుడు అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఏముందిరా, అర్చనకి ప్రసవం అయ్యాక ఆలోచిద్దాం, మీరిద్దరూ మరోసారి ఆలోచించండి అని చెప్పాడు శ్రీనివాసరావు. అభిరామ్ బదులు చెప్పకుండా వెళ్ళిపోతుంటే, అభి, ఈ ఒక్కసారికి మీ నాన్న చెప్పింది వినండిరా అంది శారద దీనంగా. వదిలే శారద, వాళ్ళ ఇష్టం, మనం చెప్పాల్సింది చెప్పాం అని లేచి కింద హాల్లోకి వచ్చేశాడు శ్రీనివాసరావు. ఏంటమ్మా వినేది? అసలు ఈయన పగలంతా ఇంట్లో ఉండడం వల్లనే ఈ నాశ ఎక్కువైంది. ప్రతిదానికి ఆయన మాటే నెగ్గాలంటే ఎలా? రిటైర్ అయ్యాక ఏ పని లేకపోతే ఇలాగే ఉంటుంది. మా ఆలోచనలు మాకుంటాయి. ఇంటికి రావాలంటేనే భయం పుడుతుంది. ఇలా ఇంట్లో ఉండి అందరినీ సతాయించే కంటే హాయిగా ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పు అని బయటికి వెళ్ళిపోయాడు అభి. కొడుకు మాటలు కింద గదిలో కూర్చున్న శ్రీనివాసరావు ఆత్మాభిమానానికి ముళ్ళలా గుచ్చుకున్నాయి. కొడుకు వెళ్ళగానే శారద వేగంగా కిందికి వచ్చింది. భర్త కనిపించలేదు. ఏమండి? ఏంటి శారదా, ఇక్కడున్నాను అన్నాడు ఇంటి ముందున్న మొక్కలకి నీళ్లు పోస్తూ. శారద అక్కడికి వచ్చి, మీకెందుకండి ఈ పనులన్నీ, ఇలా రండి అంది. నాకు కూడా కాలక్షేపం కావాలిగా. అన్నట్టు నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్కి వెళ్ళాలి, రావడానికి సాయంత్రం అవుతుంది అని బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి శారదతో, ఇవాళ మా మీటింగ్కి పాత క్లయింట్స్ వచ్చారు. చలపతి నీకు తెలుసుగా, అతను మరో పార్ట్నర్తో కలిసి కామర్స్ కోర్సులతో కాలేజీ పెట్టారు. నన్ను BA స్టూడెంట్స్కి ఫైనాన్స్ క్లాసులు చెప్పమని రిక్వెస్ట్ చేశాడు. కాలేజీ మేడ్చల్లో ఉందిట. కాలేజీలో చేరదాం అనుకుంటున్నాను అన్నాడు శ్రీనివాసరావు. రోజు మేడ్చలు ఏం వెళతారండి, మీకొచ్చే పెన్షన్ మనకి చాలండి. అలా కాదులే సారు, నాకు టైంపాస్ కావాలిగా. మీకెందుకండి అంత దూరం వెళ్ళడం, వద్దు, ఇన్నేళ్ళు చేసింది చాలు. కాలేజీ స్టూడెంట్స్ బస్సు ఇక్కడి నుంచే బయలుదేరుతుందిట. ఇంకో 2 ఫ్యాకల్టీలతో పాటు నేను కూడా అదే బస్సులో వెళతాను. రేపటి నుంచి 8 గంటలకే బయలుదేరాలి. మళ్ళీ నువ్వు నాకు లంచ్ బాక్స్ పెట్టివ్వాలి అన్నాడు నవ్వుతూ. శ్రీనివాసరావుకి కొత్త దినచర్య ప్రారంభమైంది. బిజీగా మారిపోయాడు. ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం పూర్తిగా మానేశాడు. ఆదివారం కూడా మీటింగ్ ఉందని, వాళ్ళని వీళ్ళని కలవాలని పగలంతా బయటే గడుపుతున్నాడు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే శ్రీనివాసరావు మౌనాన్ని తల్లి కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలా ఉంది డాడీ, కాలేజీ స్టూడెంట్స్తో కొత్త జీవితం అని అడిగాడు అభి. నేను రిటైర్ అయ్యానన్న సంగతి మర్చిపోతున్నాను. ఐ యామ్ హ్యాపీ అన్నాడు.
అలా 4 రోజులు గడిచాయి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అభి, అర్చన అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో షాపింగ్ చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. శారదకి వాళ్ళు తీసుకెళ్లే వస్తువులు, బట్టలు సర్దడంతోనే సరిపోతుంది. మొదటి వారాంతంలో, శారద, రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్ళడం లేదు అన్నాడు శ్రీనివాసరావు. ఈ మాట ఎప్పుడు చెబుతారా అని చూస్తున్నాను. పిల్లలు వెళ్ళిపోయాక ఉండేది మనిద్దరమేగా. ఎందుకు వచ్చిన ఉద్యోగం చెప్పండి అంది శారద నిట్టూరుస్తూ. అందుకు కాదు అని అసలు విషయం చెప్పాడు. ఆశ్చర్యంగా చూసి, పోతే పోయిందిలేండి, హాయిగా ఇంటి పట్టున ఉండకుండా మీకెందుకు ఈ వయసులో అంది శారద. 4 రోజుల తర్వాత శారద వంటింట్లో వంట చేస్తున్న సమయంలో, శారద, నాకు బయట పనుంది, వెళుతున్నాను అని బయలుదేరాడు శ్రీనివాసరావు. అమ్మా, డాడీ ఇంట్లో లేరా? వంటింట్లోకి వచ్చి అడిగాడు అభిరామ్. బయట పనుందని వెళ్ళారు. మేడ్చల్ కాలేజీకి వెళ్ళడం లేదట కదా? అవునరా, ఆ చలపతి నీకు తెలుసుగా. నెలకి 30,000 ఇస్తానని చెప్పి అంత మొత్తం ఇచ్చినట్టు సంతకం చేయించుకొని 15,000 చేతిలో పెట్టాట. అవునమ్మా, ప్రైవేట్ కాలేజీల్లో అంతే, అందుకని మానేశారా అన్నాడు అభి. బ్యాంకు మేనేజర్గా 1,00,000 రూపాయలు తీసుకొని 15,000 జీతం కోసం రోజు అన్ని గంటలు కష్టపడడం అవసరం అంటావా? చెప్పు. నేనే వద్దన్నాను. భలే దానివే అమ్మా. అసలే మేమిద్దరం అమెరికా వెళ్ళే సమయం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈయన ఇంట్లో ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఆయన అలా ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళడమే మంచిది అన్నాడు అభి. ఆయన మీ నాన్నరా అంది శారద బాధగా. కాదండం లేదమ్మా, ఓ పని చేద్దాం. మిగిలిన 15,000 ప్రతీ నెల నేను ఇస్తానని డాడీకి 30,000 ఇవ్వమని చలపతికి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు. కొడుకులో ఇన్నాళ్ళు లేని తెలివితేటలకి శారద అవాక్కై చూసింది అతడి వైపు. ఏంటమ్మా మాట్లాడో? ప్రతిదాన్ని భూతద్దంలో చూడడమే ఆయనకి తెలుసు. ఇన్నాళ్ళు బ్యాంకు, ఇల్లు తప్ప మరో లోకం తెలియకుండా గడిపారు డాడీ. బయట కార్పొరేట్ కల్చర్, కాంపిటీషన్ ఎలా ఉందో ఆయనకేం తెలుసమ్మా? ఇలా మిగిలిన సగం జీతం నువ్వు ఇస్తున్న విషయం మీ నాన్నకి తెలిస్తే? నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా? నువ్వు కూడా చెప్పకు అన్నాడు. 2 రోజుల తర్వాత ఎప్పట్లాగే 8 గంటలకే కాలేజీకి వెళ్ళడానికి తయారవుతున్న భర్తతో, మానేశారుగా, మళ్ళీ ఇంత పొద్దుటే ఎక్కడికి అంది శారద. రాత్రి చలపతి ఫోన్ చేశాడోయ్, 30,000 ఇస్తాను రమ్మన్నాడు. చలపతి మాటల వెనక ఆంతర్యం శారదకి తెలుసు గనక ఆమె గుంభనంగా ఉండిపోయింది. ఇంట్లో కూర్చొని ఏం చేస్తానోయ్, వెళుతున్నాను అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత నెలలో అభిరామ్, అర్చన అమెరికా వెళ్ళిపోయారు. అభిరామ్ అమెరికా వెళ్ళిన మరుసటి నెలలోనే చలపతి 15,000 శ్రీనివాసరావు చేతికిచ్చి అసలు నిజాన్ని చెప్పేశాడు. అంతే. జరిగింది ఏమిటో అన్వయించుకోలేని ఆంతర్యాలు ఏమిటో అవగతం చేసుకున్న శ్రీనివాసరావు తన రిజిగ్నేషన్ లెటర్ని చలపతి చేతిలో పెట్టాడు. కానీ శ్రీనివాసరావు ఎప్పట్లాగే ఉదయం 8 గంటలకి ఇంట్లో బయలుదేరి వెళ్ళి సాయంత్రమే ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఏమండి, ఇంట్లో ఒంటరిగా ఉండి ఉండి పిచ్చెక్కుతుంది నాకు. పిల్లలు ఎలాగో లేరు, మన పెన్షన్ మనకి చాలు, ఉద్యోగం మానేయండి అందొక రోజు రాత్రి నిద్రకి ఉపక్రమించే ముందు శారద. నడిచిన నాళ్ళు నడవని శారద, బోరు కొడితే నువ్వు ఏదో ఒక వ్యాపకం పెట్టుకో. ఈ వయసులో అదొక్కటే తక్కువ నాకు. వయసుదేముందోయ్, మనసుంటే నువ్వెంత వెనక్కి లాగితే అంత వెనక్కి వస్తుంది. ఏమో బాబు, మీ ఎనర్జీ వేరు అంది లైట్ ఆర్పి. 2 నెలల తర్వాత రాత్రి కొడుకు ఫోన్ చేశాడని, కోడలికి 7వ నెల వచ్చిందని, తమ ఇద్దరిని అమెరికా రమ్మంటున్నాడని భర్తకి చెప్పింది శారద. నువ్వు వెళ్ళిరా శారద, నాకు వీలు పడదు అన్నాడు శ్రీనివాసరావు. అదేంటండి, ఇద్దరం వెళితే బాగుంటుంది. కరెక్టే శారదా, 6 నెలల పాటు నేను అక్కడ ఖాళీగా కూర్చోలేను. ఈసారికి నువ్వు వెళ్ళిరా అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. 4 రోజుల తర్వాత ఒంటరిగా అమెరికా వెళుతున్న శారదకి ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ చెప్పాడు శ్రీనివాసరావు. తన కొలీగ్ కొడుకు కోడలు అమెరికా వెళుతుంటే వాళ్ల వెంటే ఆమెని పంపించాడు.
4 గంటల ప్రయాణం తర్వాత దుబాయ్లో ఫ్లైట్ మారడం కోసం లాంజ్లో కూర్చుంది శారద. అమ్మా నమస్కారం, ఎక్కడికి వెళుతున్నారు? పరిచయం ఉన్న ఒక గొంతు శారదని పలకరించింది. దేశం కాని దేశంలో ఆ పలకరింపు విని చటుక్కున వెనుతిరిగి చూసింది. ఆశ్చర్యంగా అతన్ని చూసి, చలపతి గారు మీరా? నమస్కారం, బాగున్నారా? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడుగా, వాడి దగ్గరికే వెళుతున్నాను అని చెప్పింది శారద. రావుగారు లేకుండా ఒంటరిగా వెళుతున్నారేంటి అన్నాడు. అదేంటి, ఆయన మీ కాలేజీలోనే పనిచేస్తున్నారుగా అంది. ఆ తర్వాత చలపతి చెప్పిన విషయం విన్న శారద ఆ పైన ఏమీ మాట్లాడలేకపోయింది. అభిరామ్కి కూతురు పుట్టింది. వాట్సాప్, ఫేస్బుక్లో మనవరాల్ని చూశాడు శ్రీనివాసరావు. నిద్రపోయే ముందు స్కైప్లో 2 రోజులకొకసారి మనవరాలతో ఆడుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం అలవాటైంది. దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా వెళ్ళాక పెరుగుతున్న మానవ సంబంధాలు, ఆప్యాయతల్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు శ్రీనివాసరావు. మనవరాలకి 6 నెలలు వచ్చేదాకా అమెరికాలోనే ఉండి ఇండియాకి తిరిగి వచ్చింది శారద. వచ్చిన దగ్గర నుంచి వారం రోజుల పాటు అమెరికా కబుర్లు చెబుతూనే ఉంది. ఓ రోజు రాత్రి, అన్నీ నేనే చెప్తున్నాను తప్ప మీరేం చెప్పడం లేదు, వినడం తప్ప అంది. నా గురించి చెప్పేందుకేముంది శారద, రొటీన్, కాలేజీ స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడం అంతేగా అన్నాడు. కానీ నిజం తెలిసిన శారద ఆ క్షణంలో నోరు మెదపలేదు. మరుసటి రోజు ఎప్పట్లాగే 8 గంటలకే బయలుదేరుతూ, ఇంట్లో ఒంటరిగా బోరు కొడుతుందంటున్నావుగా, నాతో రా అన్నాడు శ్రీనివాసరావు. మారు మాట్లాడకుండా భర్త వెంట బయలుదేరింది శారద. వాళ్ల కారు బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో ఓ పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది. శ్రీనివాసరావు కారు దిగ్గానే ప్యూన్ వచ్చి డోర్ తెరిచాడు. ఆయన కోసం వచ్చిన వాళ్ళంతా లేచి నిలబడ్డారు. అక్కడంతా కార్పొరేట్ కల్చర్ కనిపించింది శారదకి. భార్యని తన ఛాంబర్లోకి తీసుకెళ్ళాడు. ఏమిటండి ఇది, మీరు చలపతి కాలేజీలో పనిచేయడం లేదా అని అడిగింది. ఏమీ తెలియనట్టు మాట్లాడకు శారదా, మీ ముగ్గురికి అంతా తెలుసని నాకు తెలుసు. ఇన్నేళ్ళు నా ముందు చేతులు కట్టుకొని నిలబడిన చలపతికి కోట్లల్లో రుణాలు మంజూరు చేసిన నా చేతులు 15,000 కోసం అతడి ముందు చెయ్యి చాపలేకపోయాయి. నిజం చెప్పు, అభి చలపతితో ఏం మాట్లాడాడో నీకు తెలీదు అన్నారు సూటిగా. శారద కళ్ళల్లో నీళ్లు. నో, పిల్లలకి నేను అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. జనరేషన్ గ్యాప్ అనుకుందాం. కానీ నువ్వు కూడా నా ఆంతర్యాలకి, విలువలకి వలవలోడదీసి నాతో నిజం చెప్పలేకపోయావు చూడు, అదే నన్ను బాధిస్తోంది అన్నాడు శ్రీనివాసరావు. చలపతి దగ్గర ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో నువ్వు అమెరికా వెళ్ళావు. నాలాగే ఉత్సాహం, ఓపిక ఉన్న రిటైర్డ్ ఫ్రెండ్తో కలిసి చేసిన ఆలోచనల ఫలితమే ఇది. దీని పేరు షార్ట్ మైన్స్ కంపెనీ. ఎంతోమంది చదువుకున్న యువకులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. మన దేశంలో అవకాశాలు లేవన్న భ్రమతో విదేశాలకి పరుగులు తీస్తున్నారు. అలాంటి వారితో స్టార్టప్ కంపెనీలు పెట్టించి ప్రోత్సహిస్తున్నాం. షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఆసక్తి ఉన్న క్రియేటివ్ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా 60 ఏళ్లకే రిటైర్ అయి వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని ఇంట్లో కూర్చోలేని నాలాంటి వాళ్ల కోసం అర్హతల్ని బట్టి కొత్తగా 60plus.com ప్రారంభించి ఉద్యోగాలు చూపిస్తున్నాం. అఫ్కోర్స్ అంతా వ్యాపారమే అనుకో అన్నాడు. కాలానుగుణమైన ఒక కొత్త కోణాన్ని భర్తలో చూస్తున్న శారదకి ఆయన వయసు 30+లా అనిపించింది. శారద ఆశ్చర్యంగా చూస్తుంటే, కాఫీ తాగు, చల్లారిపోతుంది అన్నాడు. ఆ కాలంలో నువ్వు బీకామ్ చదివావుగా, ఇక్కడ అకౌంట్స్ చూడు, నీకు కంప్యూటర్ గురించి నేర్పడానికి ఏర్పాటు చేశాను అన్నాడు. అలా 2 ఏళ్ళు గడిచిపోయింది. అభిని జాబ్లో నుంచి తీసేశారట. 4 నెలల నుండి ప్రయత్నిస్తున్నా కానీ ఏదీ సెట్ అవటం లేదు. ఈ వారంలో ఇండియాకి వచ్చేస్తున్నట్ట. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాట. ఒకరోజు శ్రీనివాసరావుకి చెప్పింది శారద. ఎక్కడో ఎందుకోయ్, మన కంపెనీలోనే వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు ఇద్దాం,
అన్నాడు చిద్విలాసంగా శ్రీనివాసరావు. సమయం సాయంత్రం 6 గంటలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సభ. ఉత్తమ నూతన వ్యాపారవేత్తగా శ్రీనివాసరావుకి పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. యువతని ప్రోత్సహిస్తూ, స్టార్టప్ కంపెనీలకి చేయూతనిస్తూ, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి ఉపాధి కల్పిస్తూ, ఎంతోమందికి రోల్ మోడల్గా నిలిచిన షార్ట్మైన్ సంస్థ CEO శ్రీనివాసరావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుతో సత్కరిస్తారిప్పుడు అని సభా నిర్వాహకుడు ప్రకటించగానే కరతాళ ధ్వనులు మారుమోగాయి. ఆడియన్స్లో కూర్చున్న శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల చేతులు ఆ కరతాళ ధ్వనులతో జతకలిశాయి. ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అన్నారు సభా నిర్వాహకుడు. అందరికీ నమస్కారం. పదవీ విరమణ శాపం కాదు, ఓ విరామం. 3 దశాబ్దాల అవిరామ శ్రమ తర్వాత జీవితానికి లభించే విశ్రాంతి. ఆ విరామ సమయానికి బలవంతపు వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని గుళ్ళు గోపురాలకి పరిమితమైపోకండి. కృత్రిమ ఆప్యాయతల మధ్య గడప దాటని జీవితానికి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి. పదవీ కాలంలో సుషుప్తి దశలో ఉన్న ఆచరించలేని ఆలోచనలకి పదును పెట్టండి. కొత్త అంకురాలు వస్తాయి. నూతన ఉత్తేజం పుట్టుకొస్తుంది. కాలంతో కరచాలనం చేయండి. అలా చేసినప్పుడే అద్దం గుర్తు చేసే వృద్ధాప్యం మీ ఛాయలకి రావడానికి భయపడుతుంది. మలి వయసులో చరిత్ర సృష్టిస్తున్న రామోజీరావు లాంటి మేధావులు ఎంతోమంది మనకి ఉదాహరణలుగా ఉన్నారు. చరిత్ర సృష్టించకపోయినా పర్వాలేదు, చావు వచ్చిన వాడిగా మాత్రం జీవించకూడదు. నేటి గ్లోబల్ ఇరుకుతనంలో ఇంటా బయట కృత్రిమ ఆప్యాయతలే. వాటి మధ్య నువ్వుగా గుర్తింపు పొందాలంటే నీకు నువ్వే రోల్ మోడల్గా మారాలి. అలాంటి ఆలోచనలో ఉండి ఆవిర్భవించిందే మా షార్ట్ మైండ్ సంస్థ. దీనికి గుర్తింపునిచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అని కరతాళ ధ్వనుల మధ్య చెప్పాడు శ్రీనివాసరావు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.